మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే అండి సెంట్రల్ డిమైలేషన్ అంటాము. మోస్ట్లీ మెదడులో నరాల చుట్టూ గ్రే కలర్ మ్యాటర్ ఉంటుందండి. అది ఏమవుతుందంటే గ్రే మ్యాటర్ని ఏదన్నా ఈ ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అవి తీరేస్తే ఆ పేషెంట్కి ఎంఎస్ అని లేబుల్ చేస్తాం. ఆ పేషెంట్ మనకు ఎట్లుంటాడంటే అతనికి సిమ్టమ్స్ వస్తుంటాయి, లైక్ చేయి కాలు పడిపోవడము, కళ్ళు తిరగడము, రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఈ ఎంఎస్ పేషెంట్స్లో ఒక సిమ్టమ్ అంటూ ఏముండదు. కళ్ళు తిరగడం అని, నడక లోపించడము, లేకుంటే సడన్గా యూరిన్ అయిపోవడము, మోషన్స్ అయిపోవడము, లేక కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు ఉండడము, ఇలాంటివన్నీ లక్షణాలు ఎంఎస్లో మనం చూస్తుంటాం. సో ఇలాంటి పేషెంట్స్ని మనం డెఫినెట్గా అడ్మిట్ చేసి ఇమీడియట్గా సిఎస్ఎఫ్ అనాలిసిస్ చేసి మనము వైద్యం చేసి మొదలు పెట్టేస్తే పల్స్ స్టిరాయిడ్ థెరపీ ఈ ఈవెంట్ అనేది మనం అబార్ట్ చేయొచ్చు. సో మనం మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చిన పేషెంట్ మళ్ళీ వచ్చే ఆస్కారాలు ఉంటాయి, రికరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్. సో వాటిని మొట్టమొదటిసారి కనిపెట్టేసేసి వైద్యం చేస్తూ మళ్ళీ రికరెన్స్ ప్రివెంట్ చేయడానికి రకరకాల మందులు వాడేటి ఉంటూ ఉంటాయండి. సో ఇవన్నీ కాలక్రమంగా మనకు ఇవాల్వ్ అవుతూ వచ్చినందున మనము మెరుగ్గా వైద్యం తీసుకోవాలంటే కంపల్సరీ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.